నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. గత వారం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో కమ్మ రెడ్ల పాలనలో అన్యాయానికి గురైనటువంటి వెలుగుమట్ల గురించి చర్చ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఇప్పుడు అక్కడ కొంత ఉపశమనంగా రాజకీయ పార్టీ ప్రభుత్వాలు ఆడుతున్న నాటకానికి వెలుగుమట్ల 2 అనే దాంట్లో చర్చించబోతున్నాం. ఈ కార్యక్రమంలో డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ గారు, అలాగే షేక్ సకీనా గారు, బహుజన నాయకురాలు, ఎంబీసీ ఫౌండరు మెంబరు, అలాగే ఫోన్ ఇన్ ద్వారా ప్రముఖ న్యాయవాది మేకల సుగుణాకర్రావు గారు, అలాగే టి చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. వారందరూ కూడా ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తారు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. అలాగే షేక్ సకీనా గారు, ఎంబీసీ నాయకురాలు, ఒంటరి మహిళకు సంబంధించిన విషయంలో, పెన్షన్ విషయంలో ఆమె మొదటడుగేసి వాళ్లకు లబ్ధి జరిగే విధంగా పోరాడిన వనిత. అలాగే మనకి ఫోన్ ఇన్లో ప్రముఖ న్యాయవాది మేకల సుగుణాకర్రావు గారు ఉన్నారు. అలాగే ఇంకో గెస్ట్ మనతో జాయిన్ అవుతాడు, డాక్టర్ టి చిరంజీవి గారు, చైర్మన్ తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం. ఇప్పుడు మనం మొదటిగా పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి, దాదాపు వెలుగుమట్టలో అనేక కుటుంబాలని నేలమట్టం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఒక అడుగు వెనకకేసి వాళ్ళకి బాధితులకు న్యాయం చేసే విధంగా మేము ఉన్నామన్న ఒక ప్రకటన వెలువడుతుంది. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు ఈ వెలుగుమట్ల కూల్చివేతలను కనుక మనం చూసినట్టయితే బీజేపీకి కాంగ్రెస్కి తేడా ఏం లేదని తెలుస్తుంది. అక్కడ స్థానికంగా ఖమ్మం బీజేపీ నాయకులు ఆందోళన చేయొచ్చు, కానీ ఆ బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ నేతృత్వంలో బుల్డోజర్ సంస్కృతికి ఆయన పెట్టింది పేరు. ఆ మధ్య కోర్టు నుంచి కూడా అక్షింతలు పట్టడం జరిగింది. అదే యూపీ బీజేపీ బుల్డోజర్ సంస్కృతిని ఖమ్మంలో ఉన్న కమ్మారెడ్డి నాయకులు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అన్యాయంగా అక్రమంగా వందల ఏళ్లని నేలకూల్చారు. ఎలా కూల్చారంటే, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాల్లో హమాస్ మీద దాడులు జరిగితే హమాస్ ఇళ్ళు ఎట్లయితే నేలమట్టం చేశారో ఆ దృశ్యాలే మనకి ఇక్కడ కనపడతాయి. ఎంత అన్యాయం అంటే, నేను కూడా ఇండియన్ పోలీస్ సర్వీస్లో నేను దాదాపుగా 3 దశాబ్దాలు పైగా ఉన్నాను. ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు నేను చూడాల. మరి ఎందుకు అసలు ఇట్లా జరుగుతుందో మనకు అర్థం కాదు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడేదో మనకి పట్టాలు ఇస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పార్టీలు ఎప్పుడు కూడా అదే మాదిరిగా చేస్తుంది. ఘోరమైన తప్పిదాలు చేసి దాన్ని ఏం చేస్తారంటే, ఏదో ఒక చిన్న ఒక ప్రకటన చేస్తారు, ప్రజలు కూడా శాంతిస్తారు, సర్లే పర్వాలేదు వీళ్ళు ఏదో పట్టాలు ఇస్తారా అంటే, ఆ పట్టాలు ఇచ్చే దానిలో ఎన్నంటే అన్ని అవకతవకలు జరుగుతాయి. చూడండి మీరు. అందుకని ప్రజలు జాగ్రత్తగా ఉండాలా. ఇంకా డిబేట్ కొనసాగుతుంది కాబట్టి నేను ఉత్తరోత్తర దీని మీద మరింత తెలియజేస్తాను. ఇప్పుడు సుగుణాకర్ గారు లైన్లో ఉన్నారా సార్? సుగుణాకర్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు కొంత డెవలప్మెంట్ జరిగినట్టు, అంటే ప్రభుత్వం ఒక వెనకడుగేసి బాధితులకు న్యాయం చేస్తామనే విధంగా సమాచారం ఉన్నది. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? సార్, ప్రైమ్ న్యూస్ ఛానల్ కి ధన్యవాదాలు. అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి మేధావులకు, యాక్టివిస్టులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఇవాళ ఏదైతే వెలుగుమట్ల ప్రజల జీవితాలని ఛిద్రం చేసి ఇవాళ ఆ వెలుగుమట్ల ప్రజలకు వెలుగునిస్తామని చెప్పేసి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది పాక్షికమైనటువంటి విజయమే సార్. ఇవాళ 300 మందిని బాధితులుగా తేల్చాం. మిగిలినటువంటి వాళ్ళని 100 మంది అదనంగా బాధితులుగా చూసాము. ఆ 300 మందికి 75 గజాల చొప్పున ఎక్కడైతే కూల్చామో అక్కడనే ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతుంది. ఇవాళ మనము ఒక ప్రశ్న, వీళ్ళు పాలకుల నియంతల? పాలకులు ప్రజల్ని ప్రేమించాలా, ప్రజల అభిప్రాయాల, ప్రజల మనోభావాన్ని గౌరవించాలా? వాళ్ళ ఈ పాలకులు దుర్మార్గంగా వాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లని ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అవి శకలాలుగా మిగిలిపోయింది. మొత్తం వాళ్ళ ఇండ్లు మొత్తం ధ్వంసం అయిపోయింది.
యుద్ధంలో ఓడిపోయినటువంటి ప్రాంతం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవాళ వెలుగుమట్ల ప్రాంతం ఉన్నది సార్. ఇవాళ ఈ ప్రజలకి వాళ్ళు ఏం చెప్తారో అర్థం కావట్లేదు. ఎందుకు కూల్చారో చెప్పట్లేదు. కూల్చిన తర్వాత కూల్చడం అంటే వాళ్ళు ఎక్కువ కూల్చామని చెప్పారు. ఎందుకు కూల్చారంటే వాళ్ళు అక్రమంగా నివసిస్తున్నారు కాబట్టి కూల్చామన్నారు. అది భూదాన భూమి, ప్రభుత్వ భూమి కాబట్టి మేము కూల్చామన్నారు. తర్వాత పట్టాలు ఇచ్చారు కదా సార్, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు కదా. 2014 ఏప్రిల్ 21న భూదాన బోర్డు చైర్మన్ గౌరవ రాజేందర్ రెడ్డి గారు చేతుల మీదుగా పట్టాలు ఇచ్చారు, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు కదా. ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వడం ఇచ్చామని చెప్పేసి రాజేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా. మరి చెప్పినప్పటికీ ఎందుకు కూలుస్తున్నారు, ఎందుకు కూల్చారంటే దానికి సమాధానం లేదు. సిసిఎల్ఏ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి అంటారు, హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయంటారు. హైకోర్టు ఆర్డర్స్ కానీ సిసిఎల్ఏ ఆర్డర్స్ కానీ ఏవి కూడా బాధితులకు చేరనియరు. ఏవి బాధితులకు చేరవు. బాధితులకు అండగా హైకోర్టు నిలిచినప్పుడు, బాధితులకు అండగా హైకోర్టు అనేకమైనటువంటి డైరెక్షన్లు ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఆ డైరెక్షన్ ని ఏ జిల్లా స్థాయి కలెక్టర్ గాని లేదా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు కూడా ఏనాడు పాటించలేదు. అంటే కోర్టు ఆర్డరు పేదలకు ఇస్తే ఒక రకంగా అమలు చేస్తారు, పెద్దలకు ఇస్తే ఒక రకంగా అమలు చేస్తారా? కోర్టు ఆర్డరే కదా. అది నీకిచ్చినా నాకిచ్చినా భారతదేశ ప్రధానమంత్రికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా చట్టం ముందు అందరూ సమానమే. 2017, 2018, 2023లో కోర్టు చాలా సీరియస్ గా డైరెక్షన్లు ఇచ్చింది. వాళ్ళని ఆ ప్లేస్ లో ఉంచండి, వాళ్ళని ఖాళీ చేసవాకండి, వాళ్ళకి నీళ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో హైకోర్టు డైరెక్షన్లు ఇచ్చింది. ఏ డైరెక్షన్ ని అమలు చేయకుండా ఇవాళ నియంతృత్వంగా ఏకపక్షంగా పేదల ఇళ్లని కూల్చి ఇప్పుడు వాళ్ళకి ఏదో పట్టాలు ఇస్తామని చెప్పడం అంటే ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. రెండవసారి ముఖ్యమైన విషయం 1893 మందికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. 1897 మంది అక్కడ నివసిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొంతమంది షెడ్లు వేసుకోవచ్చు, కొంతమంది కట్టలు వేసుకోవచ్చు, కొంతమంది గుడిసేసుకోవచ్చు, కొంతమంది పక్కా భవనాలు కట్టుకోవచ్చు. ఇవాళ అట్లాంటి 1893 మందికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తే మీరు 300 మందికే పట్టాలు ఇస్తే మిగిలిన వాళ్ళు ఎడిపోవాలి, మిగిలిన వాళ్ళు ఏం కావాలి? ఇవాళ పట్టాలు ఇచ్చే సందర్భంలో కూడా గతంలో అనేక సంవత్సరాలుగా అది అడవి కొట్టుకొని ఆడ పాములు, తేళ్లు అనేక రకమైనటువంటి జంతువుల బారిను రక్షించుకొని అనేక సందర్భాల్లో రెవెన్యూ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతుంటే వాటిని ఎదుర్కొని జైళ్లకు పోయి అరెస్టులు అయ్యి దీని శిక్షలు అనుభవించి వాళ్ళకి ఇవాళ ఎవరికి కూడా వాళ్ళకి ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని, వాళ్ళకి కనీస ప్రాతినిధ్యాన్ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే అధికార పార్టీకి అనుకూలంగా, ఎవరైతే వాళ్ళు చెప్పినట్టుగా వినే వాళ్ళకి, ఎవరైతే యాక్టివిస్టుల మీద కేసులు పెట్టిన వాళ్ళకి, ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళకి ఇవాళ చాలా బహిరంగ చర్చ జరుగుతుంది. మీరు పలానోళ్ళ మీద కేసు పెట్టండి, మీకు పట్టా ఇస్తాం, పలానోళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, మీకు పట్టా ఇస్తాం అని చెప్పేసి తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి ఇవాళ అనేక మందిని జైలు పాలు చేశారు. మరి వాళ్ళ విచారణలో కూడా నేను నిష్పాక్షికంగా విచారణ చేశారు అని చెప్పి మేము కూడా భావించట్లేదు సార్. ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది పేదలకి, నిజమైనటువంటి పేదలకి చాలా మందికి అన్యాయం జరిగింది. సరే, కొంత న్యాయం జరగవచ్చు, కొంతమందికి న్యాయం జరగవచ్చు. దాంట్లో కూడా మెజారిటీగా ఎవరైతే ఇల్లు కోల్పోయినరో, ఎవరైతే నష్టపోయినరో వాళ్ళకి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని చెప్పేసి చర్చ నడుస్తా ఉంది సార్. ఇవాళ ఇల్లు కూల్చినటువంటి ఇవాళ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల రూపాయలు ఒక ఇల్లు కట్టుకునే సందర్భంలో మనం అనుకోవచ్చు, వాళ్ళు 10 లక్షలు ఎట్ట కట్టాడు పేదోడు, 20 లక్షలు ఎట్ట కట్ట అనుకోవచ్చు. వాళ్ళు ఈ ఇల్లు నిర్మాణానికి ఇలా 10 లక్షలు విలువ చేస్తుందంట. ఇంటి నిర్మాణానికి 10 సంవత్సరాల పూర్వమే పునాది వేసుకుంటాడు. 10 సంవత్సరాల పూర్వం నుంచి ఇల్లు మొదలు పెడితే ఆ ఇల్లు కట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. అబ్బాయికి రావడం, సంవత్సరం కప్పు వేసుకోవచ్చు, ఒక సంవత్సరం స్లాబ్ ఒక సంవత్సరం ఇటుకలతో గోడ కట్టుకోవచ్చు, ఒక సంవత్సరం కంకర వేసుకోవచ్చు. ఈ రకంగా మెట్టుగా ఆ ఇల్లు కట్టుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. ఆ 20 లక్షలు విలువ చేసి ఇంటిని మీరు కూల్చి ఇవాళ ఇంటి స్థలం ఇస్తాం, లేకపోతే 5 లక్షలు ఇందిరమ్మ పథకం కింద ఇస్తామంటే మిగిలిన డబ్బులు వాడ తెచ్చుకోవాలి. అందుకే నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని చెప్పే సందర్భంగా మేము
విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా గౌరవ మంత్రులకు ఓకే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి ఓకే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అదేవిధంగా సుగుణాకర్ గారు. సార్ సుగుణాకర్ గారు చెప్పినారు, విన్నారు సార్. చిరంజీవి గారు సార్ ఇప్పుడు చెప్పండి సార్. వెలుగమట్లలో దాదాపు 20 రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమంలో అంటే ఒక చిన్న గవర్నమెంట్ నుంచి ఒక ఫేవర్ను వాళ్ళకు ఒక ఆశ కల్పించే విధంగా నోటిఫికేషన్ వచ్చినట్టు తెలుస్తుంది సార్. దీని మీద మొత్తం ఓవరాల్గా వెలుగుమట్ల మీద మీ అభిప్రాయం చెప్పండి సార్, చిరంజీవి సార్. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తుంది బుల్డోజర్ ప్రభుత్వం అని నేను చెప్పక తప్పదు. ఇంతకుముందే మన పెద్దలు పూర్ణచంద్రరావు గారు కూడా ఆ విషయం మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ నగరంలోనేమో చెరువుల పరిరక్షణ పేరు మీద ఇక్కడ పాపం పేదవాళ్ళు కట్టుకున్న ఇల్లు అర్ధరాత్రి తెల్లవారుజామున వారికి కూల్చేసి వాళ్ళని నడి రోడ్డు మీద పాడేసినటువంటి సంఘటనలు కోకొల్లలు. అదే విధంగా అదే ధోరణిని కంటిన్యూ చేస్తూ కూడా వెలుగుమట్లలో కొన్ని వందల కుటుంబాలని ఓవర్ నైట్ గా వాళ్ళని రోడ్డు మీద పాడేయడం జరిగింది. ఒకవైపు రోడ్డు మీద పాడేస్తూ ప్రజాభిప్రాయాన్ని వాళ్ళు తట్టుకోలేక, ఎందుకంటే వాళ్ళకు పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను గమనించి ఈ రోజు మళ్ళీ అదే భూమిలో మళ్ళీ పట్టాలు ఇస్తాము అర్హులైన వాళ్ళకని చెప్పేసి ప్రభుత్వం రావడం జరిగింది. గతంలో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇట్లాగే 300 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వాళ్లకు దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజా సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తే మళ్ళీ వెనక్కి తగ్గారు. ఇవాళ కూడా ఏంటంటే వెలుగుమట్లలో ప్రజా సంఘాల పోరాటం, అదే విధంగా కోర్టుల తీర్పులు కూడా వాళ్ళకు అడ్వర్స్ గా ఉన్నాయి. రేపు కోర్టు ముందు కూడా సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడం కొరకు ఈ రోజు మళ్ళీ మేము పట్టాలు ఇస్తామని వాళ్ళు మళ్ళీ ఒక డ్రామాకు తెరలేపడం జరిగింది. అసలు కూల్చడం ఎందుకు, మళ్ళీ వాళ్ళకు కట్టడం ఎందుకు, ఎందుకు ప్రజలకు ఈ బాధలు కలిగించాలి, వీళ్ళు పాలకుల ప్రజా కంటకుల అనేది మనకు అర్థం కానటువంటి ప్రశ్న. సో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మేము ప్రజాపాలన అని చెప్తూ ఇవాళ ప్రజలను మాత్రం తీవ్రంగా హింసిస్తుందని చెప్పక తప్పదు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మొదలే అర్హులైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేసి ఉంటే మీ అందరినీ కూడా చాలా గౌరవంగా ప్రజలు చూసేవాళ్ళు. ఇవాళ ఏం చేస్తున్నారు, ఒకవైపు కూలుస్తున్నారు, ఇంకొక వైపు మీకు మళ్ళీ నిర్మిస్తామనే ఏదో మాయమాటలు చెప్పడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు అంతవరకు ప్రజలు నిజంగా కూడా చాలా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. వాళ్ళకి కేవలం ఒక పట్టాలు ఇల్లు కట్టడమే కాదు, ఈ నష్టపరిహారం కూడా కట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా వాళ్ళు ప్రభుత్వం గమనించాలని చెప్తున్నాం. కోర్టులు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళకు తగినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించేలాగా తీర్పులు ఇవ్వాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వము ఈ సమస్య పరిష్కరించబోతుందని తెలుసుకున్నాక కొద్దిమంది అక్కడ వెళ్ళి ధర్నాలు చేయడము, ఆ తర్వాత మా ధర్నా వల్లనే ఇవాళ ప్రభుత్వం దిగివచ్చేసి పట్టాలు ఇస్తుందని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఒక్కరి విజయం కాదు, అన్ని సంఘాలు కలిసి చేసినటువంటి సమిష్టి పోరాటం యొక్క ఫలితం. మొట్టమొదట వాస్తవంగా చెప్పాలంటే మన తొలి వెలుగు రఘు గాని ఆ తర్వాత వాళ్ళ బృందం కూడా వెళ్ళి ఇష్యూను చాలా హైలైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా ప్రజా సంఘాలు కూడా అక్కడ వెళ్ళి ఈ అన్ని సంఘాల పోరాటం యొక్క సమిష్టి ఫలితం ఇది. ఏ ఒక్కరు మేము ధర్నా చేసినాం అనేది క్లెయిమ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కూడా కాదు. సరే, ఏదేమైనా ప్రభుత్వం ప్రజా సంఘాల పోరాటానికి దిగొచ్చి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రజలు జాగరూకతతో ఉంటే ఎంతటి ప్రభుత్వాలనైనా, నిరంకుశ ప్రభుత్వాలనైనా మనము తల వంచిపోయొచ్చు అనే దానికి నిదర్శనం ఇది ఒకటి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటన కూడా ఒకటి. సో మనం చెప్పేది ఏంటంటే ప్రజలు ఇక్కడ ఇంకా చైతన్యవంతులు కావాలి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించాలి, ముందుకు రావాలి. ప్రభుత్వం ఇది ఒకటే కాదు, ఇలా హైదరాబాద్ లో చాలా 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 పేదలకు నిజంగా కూడా వాళ్ళ మాటల్లో వర్ణించలేనటువంటి బాధకు వాళ్ళు బాధ్యులైనారు. సో అక్కడ కూడా సిమిలర్ ఉద్యమాలు తీసుకొని రావాలి హైదరాబాద్ లో. ఆ బాధితులందరినీ ఏకం చేసి వాళ్ళకు కూడా పట్టాలు, ఇల్లు ఇచ్చేలాగా పోరాటం చేయాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని అనుకుంటాం. అందుకు అన్ని సంఘాలు కూడా సమిష్టిగా పోరాటం చేయాల్సిందిగా కోరుతుంది. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి. షకీనా గారు. నమస్తే. ఇప్పుడు వెలుగుమట్లలో దాదాపు మీరు చూస్తున్నారు కదా, మీరు స్థానికంగా ఉన్నారు, మీరు ఒక ఉద్యమ నాయకురాలు. అంటే అక్కడ వందలాది మంది నిరాశ్రయులైనారు ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రభుత్వం ఒక అడుగు వెనకకేసి మేము వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆ ప్రకటన డ్రామాగా ఉంటుందా లేకుంటే నమ్మొచ్చామా? ముందుగా ప్రైమ్ 9 న్యూస్ వారికి, అక్కడ ఉన్నటువంటి మేధావులకి ముందుగా నా తరపు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను.
మొత్తం 1895 మంది అక్కడ నిర్మాణం చేసుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని కూలీ నాలి చేసుకొని ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఆ ఇల్లు అన్ని కూడా ప్రభుత్వము భూదాన్ భూములు, ప్రభుత్వ భూములు, ఇవి మా హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయని చెప్పేసి కూల్చి వాళ్ళని రోడ్ల మీద వేసి ఈ రోజుకి 20 రోజులు అవుతుంది సార్. మొత్తం 1895 మందిలో ప్రభుత్వము నిన్న ప్రకటన చేసింది 311 మంది టౌన్ లో ఉన్న వాళ్లకు, 101 మందికి ఇతర స్థానికేతరులకి పట్టాలు ఇస్తాము, అది 75 గజాల స్థలం ఇస్తాము అని చెప్పారు. ఇల్లు నిర్మించుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. చాలా మంది వాళ్ళు సంతృప్తిగా అయితే లేరు. 1 వీక్ నుంచి మొత్తము చదును చేసేసి ఎక్కడైతే వాళ్ళు ఇల్లు కూల్చారో అక్కడే వాళ్ళు ఇవ్వడానికి ప్లాన్ చేశారు ప్రభుత్వము. ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, అసలు ఫస్ట్ మేము అర్హులమే కదా, మా భూమిలో మేము కట్టుకొని ఉన్నప్పుడు మీరు కావాలని కూల్చేసి మళ్ళీ అదే ఈ రోజు 20 రోజులు వాళ్ళు పోరాటం చేసి రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రజా సంఘాలు అయితేనేమి, రాజకీయ పార్టీ నాయకులు అయితేనే వీళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరు వాళ్ళు వెళ్ళిపోతే ఈ భూమి మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్లాన్ ఏమైంది అంటే రివర్స్ అయిపోయింది. ఈ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, వాళ్ళు ఈ పోరాటంలో పాక్షికంగా విజయం సాధించినప్పటికీ పూర్తి విజయం ఇంకా సాధించాల్సి ఉన్నది. ఈ నాయకులు ఈ విషయము జిల్లా వరకే ఉంటది, టౌన్ వరకే ఉంటది అనుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి 3 మినిస్టర్లు. కానీ ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా మరి మీడియా ద్వారా అయితేనేమి, ప్రజా సంఘాల ద్వారా అయితేనేమి, సోషల్ మీడియా ద్వారా అయితేనేమి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తం దాటి నేషనల్ వరకు ఈ ఇష్యూ వెళ్లడం వల్ల ఈ ప్రభుత్వం ఒక అడుగు వెనక వేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇది కూడా దీని వెనక కూడా చాలా రాజకీయ కుట్ర జరుగుతుంది అనేది ఖమ్మంలో ఉన్నటువంటి చాలా మంది బాధితుల ఆవేదన. నిన్న ఈ రోజు ప్రభుత్వము టిఫిన్ భోజనం పంపించడం జరిగింది. 2 రోజులు మాత్రమే ప్రభుత్వం భోజనం టిఫిన్ పంపించింది. ఈ 18 రోజులు ఎవరు కూడా పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు మాత్రమే వాళ్ళకి భోజనం పెట్టాయి. దగ్గరుండి మేము కూడా వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా చూసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరు సంతృప్తిగా అయితే లేరు. ఒకటి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, మాకిస్తున్నారు, మాకిచ్చిన భూమి కాకుండా ఇంకా చాలా మిగిలిన భూమి ఉన్నది, మా భూమికి ఇచ్చింది పోను మిగిలిన భూమిని కూడా ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసి 62 ఎకరాల 7 కుంటల్లో మాది మాక్సిమం ఇప్పుడు ఒక 9 ఎకరాల్లో వీళ్ళు ప్లాట్ చేస్తామని చెప్తున్నారు. మిగిలిన భూమి మొత్తం కూడా కబ్జాకు గురైనటువంటి భూమిని కూడా ప్రొటెక్ట్ చేసి దానికి కూడా ఫెన్సింగ్ వేయాలి. ఇంకా ఎవరైతే బీదవాళ్ళు 1897 మందిలో 300 మంది పోతే ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు కేటాయించి, ఈ ఇంటికి రుణాలు మంజూరు చేసి మాది ఏదైతే ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని ప్రభుత్వం చేసిందో ఆ నష్టాన్ని కూడా పూడ్చాలి, మనము అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నాము అని వాళ్ళు చెప్తున్నారు సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ షకీనా గారు. సార్ మీరు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఓవరాల్గా సుగుణాకర్ రావు గారు కానీ, చిరంజీవి సారు, షకీనా చెప్పిన విషయాలల్లో ఓవరాల్ మీ ఈ ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేస్తారు మీరు నమ్ముతున్నారా సార్? వెలుగుమట్ల వ్యవహారం ఎట్లుందంటే ప్రజలని చావగొట్టి చెవులు మూయటం లాంటిదండి. చావగొడతారు, తర్వాత చెవులు మూసి ఏదో సాయం చేశామని చెప్తారు. 1895 మంది ఉంటే అక్కడ 300కి పట్టాలు ఇవ్వటం అంటే ఏంటంటే విడదీసి పాలించడం. ఈ పాలక కులాలు, కమ్మారెడ్డి, వెలం కులాల పని ఏంటంటే ప్రజల్ని విడదీసి పాలించాలి. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు మంత్రిగా ఎన్నో సంవత్సరాలు మంత్రిగా ఉండి, ఆయన నియోజకవర్గమే అది, ఆయన తెలియకుండా జరుగుతుందండి. ఈ రోజున ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ తెలియకుండా కలెక్టర్లు చేసే పరిస్థితి ఏమైనా ఉందా? పనిచేసే పరిస్థితి ఉందా? అంటే అట్లా పనిచేస్తుంటే బాధ్యుడు ఆయనే కదా, ఆయన రిజైన్ చేయాలి కదా. ఇది తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు పట్టాలు ఇస్తున్నారంటే ఏంటి? కూల్చడం తప్పనే కదా అర్థం. మరి తప్పు చేసిన దానికి బాధ్యులు ఎవరు? మంత్రులుగా 3 బాధ్యులే కదా. ఒక జిల్లాలో 3 మంత్రులు ఉంటాయి, 5 నియోజకవర్గాలకి 3 మంత్రులు అండి. అక్కడ 5 నియోజకవర్గాల జిల్లాకి 3 మంత్రులు ఉంటే మరి 3 మంత్రులు వాళ్ళు రిజైన్ చేయాలా? రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, మరి ఎవరి సొంత పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. 20 రోజుల పాటు వీళ్ళు రోడ్ల మీద ఉన్నారు. అనవసరం వాళ్ళు సంవత్సరాల తరబడి అది రూపాయి పోయి చేసుకుని కట్టుకుంటే ఇళ్ళని
కూల్చేశారు, అదేదో శత్రు దేశం మీద దాడి చేసినట్టు. ఏమి అవసరం వచ్చింది చెప్పండి? ఓ పక్కనున్న 30 ఎకరాలు వాళ్ళ కబ్జాలోనే ఉంది, వీళ్ళ అనుచరుల కబ్జాలో ఉంది అది. దాన్ని ఇది కూడా కబ్జా చేయాలి. మొత్తం 62 ఎకరాల బిట్టు. ఈ బిట్టు వస్తే మనం ఏమన్నా చేసుకోవచ్చు. అది ధోరణి. ఈ పిచ్చి జనాలందరూ, పేదోళ్ళందరూ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏంది ఈడ ఉండటం ఏంటి, ముస్లింలు ఉండటం ఏంటి, ఈ 30 ఎకరాల్లో వీళ్ళు ఉంటే ఈ మిగిలిన 30 ఎకరాల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేసుకోలేరు, టవర్లు కట్టలేరు, రియల్ ఎస్టేట్ చేయలేరు. అందుకని చెప్పి ముందు ఈ గుడిసెలన్నింటినీ, రేక్ షెడ్లని, బీదా బిక్కి జనాల ఇళ్లను కూర్చేయాలి. ఆ దృష్టితో జరుగుతుందండి. అసలు ఈరోజు పాలన అంతా రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఈనాటి అసెంబ్లీలో 60 మంది రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే తెల్లారు లేస్తే ఎంత మనం సంపాదించవచ్చు. వాళ్ళకి తొత్తులుగా ఉన్నటువంటి మిగిలిన కులాల ఎమ్మెల్యేలు కూడా అదే పని చేస్తున్నారు. కుమ్మెరగా ఉందండి రజక సామాజిక వర్గం, చిన్న బస్సు కందు చనిపోయింది వీళ్ళ వల్ల, చేష్టల వల్ల. ఎందుకు చనిపోయిందండి? ఎందుకంటే ఈ బీసీలకి ఈ పాలనలో ఏ రకమైనటువంటి భాగస్వామ్యం లేదు, ఎస్సీలకు లేదు, ఎస్టీలకు లేదు, ముస్లింలకు లేదు. కాబట్టి పాలన అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి వీళ్ళకి కావాల్సిన పనులే చేస్తారు. ఆ యంత్రాంగం కూడా వీళ్ళు చెప్పినట్టే చేస్తారు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఏదైతే జరిగిందో వెలుగుమట్టలో, ఆ బాధ్యుల్ని వెంటనే శిక్షించాలి. 2, ప్రతి ఒక్కరికి 1895 మందికి కూడా పట్టాలు ఇవ్వాలి. ఇళ్ళు కట్టేటువంటి ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఎప్పుడు కొలుతాయో తెలియదు. ఆ ఇళ్ళు కాదు, సరైన ఇళ్ళు స్పెసిఫిక్గా కట్టాలి. అదే మాదిరిగా మరి మిగిలిన ఏరియాను కూడా ప్రొటెక్ట్ చేయాలి. అసలు భూదానం ల్యాండ్ ఏదైతే ఉందో ఈ భూస్వాములు దోచుకున్న ల్యాండే. స్వాతంత్ర్యం రాకముందు భూస్వాములందరూ నిజాం నవాబులకి ట్యాక్స్ కలెక్టర్గా పనిచేసి జాగీర్లు పొంది 100,000 ఎకరాలు తెలంగాణ సాయుధ పోరాటం రావడంతో భయపడిపోయి భూదాన ఉద్యమం పేరుట్టు వదిలించుకున్నారు. అయ్యే ప్రజల భూములు అవి, వాళ్ళ భూములే కాదు. వాళ్ళు కూడా ఏదో దానం ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. 100 ఎకరాలు ఈయన దానం ఇచ్చాడు, ఆయనదా ఆస్తి అది కాదు. అందువల్ల ఈ భూములన్నిటి కూడా పేదవాళ్ళకి పంచాలి. పేదలు ధనికులు అయ్యే విధంగా పాలన ఉండాలి. కానీ పేదలు ఇల్లు లేకుండా రోడ్ల మీద పడిపోయేటువంటి పాలన ఏం పాలన చెప్పండి? ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా, బీఆర్ఎస్ అయినా చేసేది ఇదే. ఈ విషయాన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు గమనించాలా, బహుజన పార్టీల్ని ఆదరించాలా. అప్పుడే ఈ మన బతుకులు మారుతాయనేది గుర్తించాలి. షకీనా, ఏదో తాత్కాలికంగా ఇష్యూని క్లోజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఆడుతున్నటువంటి డ్రామాలో ఇది ఒక డ్రామా. వెరీ గుడ్, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒక డ్రామా. ఎందుకంటే ఇష్యూ నేషనల్ వారీగా ఇష్యూ అయిపోయింది కాబట్టి, వైరల్ అయిపోయింది కాబట్టి తాత్కాలికంగా నోరు మూపించడం కోసము వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉన్నదో వాళ్ళని కాపాడడం కోసం ఈ బాధితులకి కొంత బెనిఫిట్ ఇస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనేది బాధితులు నమ్మట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు నమ్మట్లేదు, రాజకీయ పార్టీలు నమ్మట్లేదు. కేవలం 3 మినిస్టర్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఎక్కడికి పోయినా వాళ్ళని ఇదే ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు కాబట్టి తాత్కాలికంగా ఈ ఇష్యూని క్లోజ్ చేయడం కోసము వాళ్ళు వాడుతున్నటువంటి డ్రామాలో ఒక భాగం ఇది. ఓకే, థ్యాంక్ యూ షకీనా గారు. వెలుగుమట్ల మొత్తానికైతే 20 రోజుల ఉద్యమం కొంత మేరకు ప్రభుత్వం దిగొచ్చినట్టు కనిపించిన ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఇది ఒక డ్రామాగానే చూస్తున్నారు. 1895 మంది బాధితులు ఉంటే కేవలం 310కు మాత్రమే మేము పట్టాలు ఇస్తామని గవర్నమెంట్ చెప్పడంలో దురుద్దేశమే కనపడుతుందని ఇప్పుడు డిస్కషన్లో, చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా వ్యక్తపరచడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారు కానీ, షకీనా గారు కానీ, పూర్ణచంద్రరావు గారు కానీ ఈ ప్రభుత్వం వారి పట్ల న్యాయం చేస్తుందనే దాంట్లో ఎటువంటి ఇది నమ్మకం లేదన్న దాని మీదనే ఈ చర్చా కార్యక్రమం కొనసాగింది. ఫైనల్గా మన పూర్ణచంద్ర గారు ఒక వాయిస్తోని దీన్ని క్లోజ్ చేద్దాం. మనం ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ఆఫర్ ఇచ్చిందో 300 మందికో 400 మందికి పట్టాలు ఇవ్వటం అనేది నమ్మశక్యం కాని పని. వాళ్ళు ఇచ్చినా కానీ అది ఏ కోణంలో చేస్తున్నారో చూసుకోవాలా, జాగరూకతతో ఉండాలా. ఇది మొత్తం అందరికీ 1895 మందికి ఇళ్ళు వచ్చిన రోజున అవి కూడా మంచిగా కట్టిన రోజునే మనం నమ్మాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ చర్చలో పాల్గొన్న షకీనా గారికి, చిరంజీవి గారికి, ఫోన్ ద్వారా సుగుణాకర్ రావు గారికి, అలాగే పూర్ణచంద్ర గారికి
థ్యాంక్ యూ.